వైసీపీ నేత జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇబ్రహీంపట్నంలో ఒక ప్రాంతంలో రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంటే ఈ వ్యాపారస్తులందరూ కూడా వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది. ఆ స్టే తెచ్చుకుంటే వ్యాపారస్తులందరూ కూడా కలిసి, అంటే ఈ వ్యాపారస్తుని పిలిచిన సందర్భం అయితే అతను చెప్పలేదు, కానీ మాకున్న సమాచారం టోటల్గా ఆ వ్యాపారస్తులందరూ కూడా కలిసి ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ అవ్వకుండా ఉండాలంటే మంత్రి గారికి కప్పం కట్టాలి. మంత్రి గారికి కప్పం కడితే మంత్రి గారికి లేకపోతే కుటుంబరావు ద్వారానో లేకపోతే ఇంకొక వ్యాపారస్తుడి ద్వారానో ఒక్కొక్క ఇంటికో ఒక్కొక్క షాపుకో 5 లక్షలు 10 లక్షలు కొన్ని కోట్ల రూపాయలు పోగేస్తే దేవినేని ఉమా మహేశ్వరరావు గారికి కప్పం కడితే ఆ ఎక్స్టెన్షన్ అంతా కూడా ఆగిపోద్ది. అంటే ఇట్లా చోటా నయములు తయారై, ఓ పక్క మీకు తెలుసు మైలవరం ఈ ప్రాంతం అంతా కూడా ఒక డాన్ సీన్ అని చెప్పేసి మీరు చూశారు, పేపర్లో చూశారు, టీవీలో కూడా వచ్చింది. ఆ డాన్ సీన్ ఏమో జిల్లాలో ఉన్న బ్రాందీ షాపుల దగ్గర, బార్ల దగ్గర, లేకపోతే కాంట్రాక్టర్ల దగ్గర ఇవన్నీ తీసుకెళ్లి దేవినేని ఉమాగారికి చక్కబెడతాడు. ఈ చోటా నయమేమో ఈ విధంగా చిన్న చిన్న వ్యాపారస్తుల మీద. నిజంగా చెప్పాలంటే దుర్మార్గం అంటే రాత్రి 10 గంటలకి ఈ ఇద్దరు పిల్లవాడిని తీసుకొని రాత్రి 10 గంటలకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇప్పటి వరకు కూడా రాత్రి ఎస్ఐ గారు ఉన్నాడు, అక్కడ ఎస్ఐ శ్రీనివాస్ గారు ఉన్నాడు, కేసు రాసిచ్చారు, ఉదయాన్నే రమ్మన్నారు. ఉదయాన్నే 10 గంటలకు వెళ్ళి ఎస్ఐ సిఐ మొత్తం పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ఉన్నా కానీ ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదంటే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీలో ఉండి బెదిరించవచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉండి డబ్బులు దోచుకోవచ్చు. అతను కూడా మాజీ రౌడీ షీటర్, మళ్ళీ ఈ జంపాల సీతారామన్ అతను దేవినేని ఉమా గారికి ఏజెంట్గా ఉంటేనో బ్రోకర్గా ఉంటేనో కేసులు పెట్టరా? ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేను కూడా మాట్లాడితే మేము కోర్టుకు నివేదిస్తారంట. అంటే ఎవిడెన్స్తో సహా ఇతని ఫోన్ నుంచి అతని ఫోన్కి ఇతరు కూడా మాట్లాడుకున్న ఎవిడెన్స్ పూర్తిగా ఉంటే, ఆ మొత్తం ఆడియో అంతా ఉంటే కూడా కేసు పెట్టడం మేము కోర్టుకి నివేదిస్తాం, కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ వస్తుంది. ఎక్కడ చూడాల. ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు అమరావతిలోనే చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబం వెళ్ళి మాకు ప్రాణహాని ఉంది, అతను మమ్మల్ని కొట్టుకుంటా చంపుకుంటా తీసుకొస్తానని చెప్తా ఉన్నాడని చెప్పేసి ఒక కుటుంబం వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో ఇంకా న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరుగుతుంది? ఒక సామాన్యుడికి న్యాయం జరగకపోతే ఇంకా ఎవరు? దీన్ని మీడియా మిత్రులందరూ కూడా ముక్త కంఠంతో అమరావతి నడిబొడ్డులో జరిగే ఈ దుర్మార్గాన్ని అడికట్టడంలో మీరందరూ కూడా మీ పాత్ర తప్పనిసరిగా పోషించాలి. ఈరోజు ఇదవుతుంది, లేకపోతే ఈ చోటా నయమే ఇంకా చాలా క్రిమినల్ ఇది కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇంతటితో అడ్డుకట్ట వేయాలంటే మీడియా మిత్రులందరూ కూడా ఈ సమాచారాన్ని నేను ఉదయం నుంచి కూడా సిపి గారి దృష్టికి కూడా తీసుకెళ్దామని చెప్పి సిపి గారికి ఫోన్ చేస్తే సిపి గారు ఆయన మీటింగులో ఉన్నాడు. ఆయన నాకు ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయినా కానీ ఆయన దృష్టికి నేను తప్పనిసరిగా ఈ చోటా నయం గురించి తీసుకెళ్తాను. మీరు మీడియా మిత్రులు కూడా దీని మీద స్పందించాలి. అమరావతి నడిబొడ్డులో ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళాలి. మరి ముఖ్యమంత్రి గారు నిజంగా న్యాయం చేస్తాడో లేదు ఈ కుటుంబానికి? ముఖ్యమంత్రి గారు నేను అందరికీ న్యాయం చేస్తాను, నేను అపారమైన అనుభవం ఉందని చెప్తాడు. ఈ కుటుంబానికి న్యాయం చేస్తాడో లేదో ఒకసారి వాళ్ళని భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు మాట్లాడతారు. మీరే స్వయంగా వాళ్ళ బాధను కూడా మీరు తెలియజెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నిన్న సీతారామయ్య గారు ఫోన్ చేశారండి, నాకు ఫోన్ చేసి తన దగ్గరికి రమ్మంటున్నారు.
ఎందుకంటే మీరు రమ్మంటున్నారు, నాకు వ్యాపారం ఉంది, పని ఉంది, కుదరట్లేదు మీ దగ్గర రావడానికి. నీకు రావడానికి ఏంటి? లేదా నువ్వు రాకపోతే నేను వస్తాను. కాదండి మీరు చెప్పండి, మీరు చెప్తే నేను వస్తాను, పర్లేదు, మీరు పెద్దవాళ్ళు కదా, మీ దగ్గర రావడానికి నాకు అభ్యంతరం లేదు, చెప్తే వస్తానంటే నేను కొట్టుకుంటా, రైలు లంజా కొడక, నేను కొట్టుకుంటా తిట్టుకుంటా తీసుకొస్తా, ఎవడడ్డు వస్తాడు? నా తల్లిని ఎందుకండి అంటావు? నన్ను అన్నాడు. నాకు చచ్చిపోదాం అనిపిస్తుందండి రాత్రి నుంచి. నేను అతడు అన్నమాట లేదు, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఏమీ లేదు. కానీ నేను చంపేస్తాను, కొట్టు కూడా తీసుకొస్తాను, నీకు ఎవడొస్తాడు అడ్డు? నాకు ఎవరండి రక్షణ? నా పరిస్థితి ఏంటండి? ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? సీఎం గారి దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నాను. నేను వాళ్ళ పార్టీ మనిషిని నేను వెళ్ళలేకపోతున్నాను. దయచేసి నాకు న్యాయం చేయాల్సిందో కోరుతున్నానండి. పత్రికా ఏమండి నాకు ఫోన్ చేసి నేను రమ్మంటే